9th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది అతడు. అప్పుడు సినిమాలో నేను చూడాల, ఎందుకంటే నేను చిన్నపిల్లల్ని చూడలేకపోయాను. ఇప్పుడు చూసా ఎక్స్పీరియన్స్ అంతా కూడా అసలు అదిరిపోయింది. అసలు ఆ రోజుల్లోనే ఫ్యామిలీ మూవీ తీయడం అనేది మామూలుగా లేదు. త్రిష కానీ కొంతమంది చనిపోయారు ఆర్టిస్టులు, ఎంఎస్ నారాయణ కానీ ధర్మారావు గారు కానీ, వాళ్ళందరినీ మళ్ళీ రీక్రియేట్ చేసి చూపించారు. చాలా బాగుంది. 4K డాల్బీ అట్మోస్ అదిరిపోయింది. సూపర్, అసలు మామూలుగా లేదు. మహేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్ అయితే అసలు ఇప్పుడు రాజమౌళి గారి సినిమా కోసం వెయిట్ చేయాలి. సో అవి లేవు కాబట్టి అది చాలా టైం పడుతుంది కాబట్టి అప్పటిదాకా ఇంక మనం మహేష్ గారి రిలీజ్ చూసుకోవాలి. సో మహేష్ బాబు బర్త్డేకి వచ్చిన ఈ సినిమా కాబట్టి మంచి బ్లాక్ బస్టర్ అయింది. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అన్న. టాలీవుడ్ #1 హీరో అనేది పెద్ద డిబేట్ అయిపోద్ది. నాకైతే ఇప్పుడు మహేష్ అని చెప్తా. మహేష్ బాబే, బాబులకే బాబు మహేష్ బాబు. పుష్పతో అల్లు అర్జున్ #1 అయిపోయాడు. అంతకుముందు ప్రభాస్ బాహుబలితో ఉన్నాడు. 29తో మహేష్ బాబు #1 అంటారా అన్న? వీళ్ళందరూ నిన్నామన్న వచ్చిన వాళ్ళు. మహేష్ బాబు ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో. ఇంకొకటి అందరికి తెలిసిన విషయం, #1 పార్ట్కి ఎవర్ గ్రీన్ గా కొట్టుకునేది మహేష్ బాబు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ రైవల్రీ #1 కి ఎవర్ గ్రీన్ రైవల్రీ. అలానే బాహుబలి తీసారా లేకపోతే ఇంకెన్ని సినిమాలైనా రాని, ఇప్పుడు SSMB 29 రాని, ఒక చిన్న అప్డేట్ రాని, ఒక చిన్న పోస్టర్ రిలీజ్ అవని, ఒక వీడియో రాని, ఒక లుక్ రిలీజ్ అవని, అయిపోయింది. ఇంకా యూట్యూబ్లు, గూగుల్ క్రోమ్లు అన్ని క్రాష్ అయిపోవడమే. ఇంకా ఏమి నిలబడవు. ఇంకా రికార్డులు అంటారా, 1000 కాదు, ఈసారి 5000 కోట్లు కొడుతుంది ఈ సినిమా. అవతార్ రికార్డులు, అవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డులు అన్ని బ్రేక్ అయిపోతాయి. ఇంకా టాప్ మూవీ గ్రాసింగ్ లిస్ట్ లో మన సినిమా ఉంటుంది. ఇంకా ఎందుకంటే ఇది పాన్ వరల్డ్ మూవీ, హాలీవుడ్ కట్అవుట్, రాజమౌళి డైరెక్టరు. ఇంకా మీరు చూసుకోండి, అంతే, మీ ఊహకే వదిలేస్తున్నా. ఖచ్చితంగా వస్తుంది ఈ సినిమాకి. ఇంకో ఆస్కార్ అవార్డు గ్యారంటీ, అది రాసిస్తున్నా. అతడు సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అతడు డైలాగ్ చెప్తా ఒకటి, నాయుడు నువ్వు చేస్తుంది చాలా తప్పు, ఈ పొలం మాది, నువ్వు 10,000 ఇచ్చిన SIకి నేను ₹1,00,000 ఇస్తాను. ట్రాక్టర్ తిరగబోయాడు, చచ్చిపోయాడని రాస్తాడు. పొలం కావాలా ప్రాణం కావాలా నువ్వే తెలుసుకో. ఇది పోయి ఆ డైలాగ్. సో సినిమా ఎట్లున్నది అంటే బ్లాక్ బస్టర్. ఈరోజు మనం ఏదో కొత్తగా చూసే సినిమా కాదు ఇది. ఎన్నో వందల సార్లు, మన అందరికీ తెలుసు, రికార్డు 1500 టైమ్స్ ప్లే అయింది టెలివిజన్లో. మళ్ళీ ఇప్పుడు కూడా అయినా కానీ ఇంత క్రష్, ఇంత క్రౌడ్ ఉన్నారంటే అది మహేష్ బాబు మీద ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన మీద ఉన్న అఫెక్షను, అది అంత పెద్ద సూపర్ స్టార్ అది. అండ్ ఈరోజు ఎట్లా సెలబ్రేషన్స్ ఎట్లయితున్నాయనంటే, బృందా థియేటర్ దగ్గర 30 కటౌట్లు పెట్టారు. మహేష్ బాబు 50th బర్త్డే అని చెప్పి 50 కేకులు కట్ చేశారు. ఖాళీ చేతు కోసుకొని ఇట్లా రక్తం పెడుతున్నారంటే అది మహేష్ బాబు గారికే సాధ్యం అని చెప్తా ఉన్నా. ఇంతకుముందేమో నా కింగ్డమ్ సినిమా చూసిన, మళ్ళీ ఇప్పుడు అతడు సినిమా చూసిన. సినిమా ఎట్లుందంటే బ్లాక్ బస్టర్ ఉంది. ముఖ్యంగా పూరి అంటే పూరి జగన్నాథ్ గారు కాదు, అతడు సినిమాలో మహేష్ బాబు గారు ఇంకా హీరోయిన్ త్రిష, వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ మస్తుంది. అట్లనే మాది అర్జున్ రెడ్డిలో ఎట్లయితుండేనో ఆ లెవెల్లో లేకున్నా కానీ చాలా బాగుందని చెప్తా ఉన్నాను. అట్లనే నేను ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా కూడా చూస్తున్నాను. సాయంత్రం ప్రీమియర్ షోలు కూడా చూస్తున్నాం, అన్నీ ప్రీతిని కూడా తీసుకొస్తున్నాం. అట్లనే మా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాన్ని కూడా తీసుకొస్తున్నాం అతడు సినిమాకి. మీ అందరు కూడా మళ్ళీ తప్పక చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 20 years తర్వాత చూసాం. వీఆర్ వెరీ హ్యాపీ. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం థియేటర్లో, అయితే అప్పుడు బాగా మిస్ అయ్యాం. బట్ లేటర్ ఆదిత్య వాళ్ళు రిలీజ్ చేసిన CD ద్వారా చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అప్పుడు. బట్ అగైన్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇది నెక్స్ట్ లెవెల్. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్లో యాక్చువల్గా నలుగురిని గుర్తు చేసుకోవాలి. ద గ్రేట్ కాశీ విశ్వనాథ్ గారు, తర్వాత కోట శ్రీనివాసరావు గారు, SP బాలసుబ్రహ్మణ్యం గారు, అండ్ ద గ్రేట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వీరు నలుగురు సినిమాకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ కమింగ్ టు అవర్ వెరీ ఓన్ మహేష్ బాబు గారు, హీ డిడ్ ఎ వెరీ స్ప్లెండిడ్ పర్ఫార్మెన్స్. లైక్ చాలా బాగుండే. ఐఎమ్ హోపింగ్ ఇట్ లైక్ చాలా బాగుండాలని అనుకుంటున్నాను. బికాస్ చాలా రోజులు అయింది కదా హిట్ వచ్చి మహేష్ బాబు నుంచి, అండ్ దట్టు రాజమౌళి గారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి వెరీ గుడ్ మూవీ. సారీ, లేదు మేబీ ఎనీ ఫస్ట్ ఇంప్రెషన్ లాంటి, ఫస్ట్ వీడియో లాంటిది ఏమైనా ఉంటే
బట్ దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ అస్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఏది అతడు యా చాలా బాగుంది. వాళ్ళ బర్త్డే కదా మహేష్ బాబుది. సో మొత్తం అసలు ఫుల్ అయిపోయింది థియేటర్ అయితే. ఫుల్ ఫన్. ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ తెలిసిందే కదా, గన్ చూడాలనుకో బాచిరెడ్డి, బుల్లెట్ని చూడాలనుకో. నాకు 1 year అతడు రిలీజ్ అయినప్పుడు, సో ఇప్పుడు 20 years తర్వాత కాబట్టి సూపర్, సేమ్ వైబ్. యా అప్డేట్స్ ఇంకో 2 years పడుతుంది అప్డేట్స్ రావడానికి. రీసెంట్గా అయితే మేము ఇవ్వట్లే కదా అప్డేట్స్. సో లెట్స్ సీ. అతడు సినిమా బ్లాక్ బస్టర్. 2050లో వచ్చినా కూడా చూస్తాం. ఎందుకంటే మహేష్ బాబు కోసం కాదు, సినిమా ఓవరాల్గా బాగుంటుంది. అందులో త్రిష పెర్ఫార్మెన్స్ కానీ, ఒక పల్లెటూరు వాతావరణం కానీ, అన్ని రకాలుగా బాగుంటుంది సినిమా. చాలా బాగుంది. 8Kలో చూసాము, సూపర్ ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్. అప్పుడు చూడలేదండి, ఇప్పుడు చూసాను నేను తర్వాత చాలా బాగుందండి ఇప్పుడైతే. వెయిటింగ్ అండి, ఇంకా తెలియదు. సో వెయిటింగ్, ఎక్సైటెడ్ ఫర్ దాట్ ఆల్సో. డెఫినెట్గా అనుకుంటున్నానండి. వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఏమో, నో ఐడియా అండి. మహేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే. మళ్ళీ పట్టుకొచ్చిన నేను ఐమాక్స్లో. చిన్నప్పుడు మిస్ అయినాడని అదే పండుగ నేను బెంగళూరు నుంచి వచ్చిన, మా వాడిని పట్టుకొని వచ్చిన. సూపర్గా ఉంది సినిమా అయితే, మొత్తం కమ్బ్యాక్. అసలు ఐమాక్స్లో వాచబుల్. అసలు రాదు అసలు ఎవడు జాన్ విక్ స్టైల్లో తీసినాడు అప్పట్లోనే. వీడిని చూసి పెట్టినారు ఆడ. అప్పట్లో చర్చ్ ఫైట్ సీన్ ఇస్ లైక్ హాలీవుడ్ లెవెల్లో తీసారు. సో ఫ్లాప్ అవన్నీ ఏముంది. ఇప్పుడు మళ్ళీ టక్కర్ దొంగ 1 ఒకటి చేయండి, హిట్ చేస్తాం మేము. ఉంటే ఇంకా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది ఫ్యాన్స్. బ్రేక్ అవన్నీ ఎందుకు తమ్ముడు, ఎంజాయ్ చేయాలంతే మనం. ఏం లేదు, మ్యాషప్ మాత్రం బాగా చేసినారు. ఎవరు చేసినారు కానీ మ్యాషప్ అయితే అదిరింది, చాలా బాగా చేసినారు. ఫ్యాన్స్ మాత్రం మంచి పండగే, బెస్ట్ ఇచ్చిండు. అవుట్పుట్ కూడా బాగా రీఫైన్ చేసి 8K క్లారిటీలో సూపర్గా ఉంది. మంచి బిగ్ స్క్రీన్లలో చూడండి, లేకపోతే అంత ఎక్కదు. కొత్తగా టైటిల్ సాంగ్ అంటే మన పాత 1 ఎడిట్స్, టక్కర్ దొంగ, 1 ఒక్కని, శ్రీమంతుడు, ఇవన్నీ కలిపి ఒక దాంట్లో చేసి సూపర్గా చేశారు ఈసారి. జై మహేష్ బాబు. బాగుంది, 100 days ఆడుతుంది, బ్లాక్ బాస్టర్. అది సినిమా రిలీజ్ అయినప్పుడు నేను 6 years, ఇప్పుడు నేను 26 years. అప్పుడు చూసాం గుర్తులేదు కానీ ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. మహేష్ బాబు ఇంకా చాలా అందంగా ఉన్నాడు. సో మహేష్ బాబు బర్త్డే సందర్భంగా నెక్స్ట్ వచ్చే రాజమౌళి సినిమా గురించి మన అప్డేట్స్ వస్తాయి. ఏమి ఇవ్వట్లేదు, అప్డేట్స్ ఇస్తే బాగుంటుంది. సో థియేటర్లో ఎట్లా ఉందన్న రెస్పాన్స్? చాలా బాగుంది. మహేష్ బాబు చాలా మళ్ళీ కొత్త, ఎప్పుడు చూసినా కొత్తగా కనిపిస్తాడు మహేష్ బాబు. ఇప్పుడు చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. మూవీ ఎట్లా అనిపిస్తుందండి? బాగుందండి. సో ఇన్ని ఇయర్స్ తర్వాత మహేష్ బాబు లుక్స్ ఎట్లా? ఏం లేదండి, ఎప్పుడు థియేటర్లో మేము లైక్ టీవీలో చూస్తూనే ఉంటాం, ఎప్పుడు వేసినా కూడా. అలాంటిది థియేటర్లో ఇన్ని రోజుల తర్వాత వచ్చాక, అది ప్రసాద్ బిగ్ స్క్రీన్లో, ఇట్ వాస్ వెరీ గుడ్. చూసామండి. ఆబ్వియస్గా అప్పటికి ఇంకా కొంచెం చిన్నవాళ్ళం కాబట్టి మూవీ ఒకటి ఎంజాయ్ చేసి వెళ్ళగలిగాం. బట్ ఇప్పుడు దానిలో ఉన్న డెప్త్, అది సినిమాటోగ్రఫీ కానీ, డైలాగ్స్ కానీ, టేకింగ్ కానీ, ఎవ్రీథింగ్ మళ్ళీ కొత్తగా చూడగలిగేంతలాగా చూసేంత సినిమా ఇది. ఆబ్వియస్గా, డెఫినెట్లీ. మీరు ఇక్కడ క్రౌడ్ని చూస్తేనే తెలుస్తుంది మీకు. ఆల్రెడీ వచ్చిందండి, ఇప్పుడే రిలీజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న పిక్చర్, అండ్ రాజమౌళి గారు ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. ఆబ్వియస్గా ఆ పిక్చర్ చూసాక ఇంకా లైక్ క్రేజ్ ఆర్ థాట్, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతుంది. సో నవంబర్లో ఏదో మోషన్ లైక్ రిలీజ్ చేస్తామని చెప్పారు, దాని గురించి వెయిట్ చేస్తున్నారు అందరూ. సో డైలాగా మళ్ళీ ఓకే, గన్ చూడాలనుకోకు తప్పు లేదు, బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావు.
ఎట్లుందండి ఎక్స్పీరియన్స్ మళ్ళీ సో కూల్, సూపర్ సూపర్. సో ఇన్ని ఇయర్స్ తర్వాత మహేష్ బాబు సినిమా వస్తున్నారు కదా, ఎట్లా? నేను ఆల్మోస్ట్ ఈ మూవీ ఇక్కడికి రావడం నేను ఇదే ఫస్ట్ టైం. ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థియేటర్లో చూడడం ఎలా అనిపిస్తుంది? ఎస్, చాలా బాగుంది, చాలా 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 బాగుంది. మా టీం అక్కడ ఉన్నారు. ముందు టీవీలో ఎన్నిసార్లు చూసారు? నేను ఒక 20 times అయినా చూసుంటాను. ఇంత పెద్ద సినిమా మల్టీప్లెక్స్లో ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఒకసారి డైలాగ్ చెప్పొచ్చు కదా, వన్ డైలాగ్ అసలు. అక్కడ బాగా చెప్తారు. అక్కడ మనం ముందుకెళ్తాం, వాళ్ళు వెనకెళ్తారు. చెప్పండి వన్ డైలాగ్. ప్రాంప్ట్ చేయండి ఏదైనా. బుల్లెట్ చూడొచ్చు, గన్ చూడొచ్చు. గన్ను చూడాలనుకో పర్వాలేదు, బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతావు. మహేష్ బాబుకి బర్త్డే విషెస్. మహేష్ బాబు గారు బర్త్డే, ఐ హోప్ హీ హ్యాస్ అ వెరీ వెరీ గ్రేట్ లైఫ్ అండ్ హెల్త్. సో 50 years అంటే నమ్ముతారు? అస్సలు నమ్మం. హీ వాజ్ సో గుడ్ ఆన్ ద స్క్రీన్. వీ వాజ్ జస్ట్ సో హ్యాపీ టు బీ హియర్. గన్ను చూడాలనుకో పర్వాలేదు, బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావు. అన్ని సీన్స్ లైక్ 4K ఉంది, క్వాలిటీ బాగుంది చాలా. బాబు సీన్స్ అయితే అంతే. డైలాగ్స్ ఏమన్నా? డైలాగ్స్ టాప్ నాచ్. గన్ చూడాలనుకోదు, బుల్లెట్ చూస్తే చచ్చిపోతాం. అసలు స్క్రీన్ ప్రెసెన్స్ అంటే మహేష్ బాబు. బాబు అంటే బాబు అంతే, ఏం చెప్పలేం. మహేష్ బాబు 50వ పుట్టినరోజు. అసలు ఆయన చూస్తుంటే 26 ఉన్నారు. మా ఫాదర్కి ఆయనకన్నా చిన్న, కానీ మహేష్ బాబే కొంచెం ఫుల్ యంగ్గా 25-26 అట్లా ఉన్నాడు. దట్స్ బాబూస్ క్లాసిక్ అంతే.